వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ముందే చెప్పింది. మహిళా బిల్లుకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దీని మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే మేము దీని మీద కూడా అప్పుడు మేము దీని మీదకి సపోర్ట్ చేసే దాని విషయం మాట్లాడతామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏమిటంటే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పినారు, అది ఎక్కడికి పోయిందో తెలియటం లేదు. ఇది అంత అర్జెంటుగా తీసుకొని రావచ్చినప్పుడు మీరు చెప్పిన 50% పెంచుకుంటూ పోవడం వల్ల 35 సీట్లు తగ్గుతుంది. నేనేమంటాను అంటే ఇట్స్ మై ఒపీనియన్, మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ రెండోసారి SRC2 ఎందుకు వేయకూడదు? ఇంత పెద్దగా ఈ దేశంలో ఎప్పుడూ లేనంత అద్భుతంగా స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఇన్ని సీట్లు పెంచుతున్నాము అనుకున్నప్పుడు SRC2 అనేది ఎందుకు వేయకూడదు? SRC2 అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటే కొత్తగా ఏమైనా రాష్ట్రాలు కావాలి అనుకునే దాంట్లోకి వస్తారు బయటికి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి చోట, డార్జిలింగ్ లాంటి రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు కావాలని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో. అక్కడ 3 రాష్ట్రాలు కావాలనే ఒక డిమాండ్ ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు దిగిపోయేటప్పుడు 5 రాష్ట్రాలు చేయండి అని చెప్పేసి కూడా ఆమె అసెంబ్లీలో రెజల్యూషన్ చేసినారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు అవి చేయండి, ఒకటేసారి అయిపోతుంది కదా. ఎందుకు కొత్తగా ఎమ్మెల్యేలు ఎందుకు పెరగాల, కొత్తగా ఎంపీలు ఎందుకు పెరగాల, కొత్తగా ముఖ్యమంత్రులు కూడా పెరుగుతాయి, ఆ స్థానాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది కదా. ఇన్ని చోట్ల డీసెంట్రలైజ్ చేసి ఆ రోజు చూస్తే ఖర్చు ఎక్కువైతుంది అని చెప్పేసి జమిలీ చేసినారు. ఈరోజు 850 మంది పెరిగితే ఖచ్చితంగా ఖర్చు పెరుగుతుంది కదా. పార్లమెంటేరియన్స్కి ఖర్చు పెరుగుతుంది, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఇవి ఖర్చు పెరుగుతుంది, ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా. సో ఈ పాయింట్ను కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సెన్సెస్ జరుగుతుంది, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ జరుగుతుంది, అదేవిధంగా పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఆలోచించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా మనము చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఓవరాల్గా చెప్పేటివి, బిల్లులో ఎక్కడే కానీ 50% ఈ విధంగా పెంచుతామని, ఇవి ఎలా పోతాయనేది ఎక్కడా కానీ పొందుపరచలేదు. నేను ఇదే విధంగా గతంలో కూడా మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాని మీద కూడా ఇలాగే మోసపోయినాం కదా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ చెప్పేటప్పుడు వెంకయ్య నాయుడు 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉండాలా అని చెప్పేసినాడు. 15 ఏళ్ళు అని చెప్పినాడు. తర్వాత దాని గురించి మాట్లాడే దిక్కే లేదు, దాని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. నేను ఈరోజు చెప్తుండేది ఏంటంటే ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయో, ఏ విధంగా పోతున్నాయో మనం అందరికీ తెలిసినది. సో అదొక బూత్ లాగా, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది ఒక బూత్ లాగా తయారైపోయింది అనమాట. కాబట్టి మీరు నేను అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. నేనైతే ఒకటే అనుకుంటున్నానయ్యా, ఇప్పుడు 3 రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్నాయి. కేరళ ఒకటి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, 3 మిగిలినాయి. అస్సాంది అయిపోయింది, ఇది అయిపోయింది. నాకు తెలిసి ఆ పార్టీ గన సింగిల్ డిజిట్ దాటి గన వచ్చింది అంటే కేరళలో ఖచ్చితంగా అక్కడ డబ్బాలు మారిపోయినాయి. డబ్బాలంటే తెలుసు కదా, ఈవీఎంలు మారిపోయినట్టే. అదేవిధంగా ఇక్కడ గన తమిళనాడులో డిఎంకే గ్యారంటీగా వస్తుందనేది ఉంది. దానికి గన అన్నా డిఎంకే కొద్దిగా దగ్గరగా రావడమో లేకుంటే ఇంకేదైనా గన ఆడ అద్భుతం జరిగితే ఖచ్చితంగా డబ్బాలు మారినట్టే. వెస్ట్ బెంగాల్లో దీదీ కాకుండా ఇంకేదైనా కానీ జరిగితే అక్కడ డబ్బాలు మారినట్టే. ఇవన్నీ డైవర్ట్ చేసి, ఇవన్నీ డీవియేట్ చేసుకొని, ఇవన్నీ తీసుకొని మన మీద రుద్దుతున్నారు. సో అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ జరిగే దాని గురించి ఎవడే కానీ ఆలోచించడంలే. ఖచ్చితంగా అదేదో జల్సా సినిమాలో ఉంటుంది చూసినావా, బ్యాంక్ రాబరీ జరిగేటప్పుడు ఏం చెప్తాడు, బ్యాంక్ రాబరీలో అంతా ఇక్కడికి వచ్చేస్తారు, మొత్తం జరిగేదంతా అక్కడ జరిగిపోతుందని. ఇప్పుడు కూడా అలాగే జరిగిపోతుందని వాట్ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ జరుగుతున్నాను. కానీ ఈ జరుగుతున్న పద్ధతి ఇదంతా ఎందుకు ఇంత హడావిడి? సెన్సెస్ అనేది కరెక్ట్గా రానప్పుడు, పాపులేషన్ అనేది ఎప్పుడో 2011లో తీసుకున్న పాపులేషన్ కాకుండా తర్వాత ఇప్పుడు దగ్గర 15 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా జనాభా నిష్పత్తి మారింటుంది. దాని తర్వాత నువ్వు ఏదైనా కానీ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మా ప్రాంతంలో కూడా, రాయలసీమ ప్రాంతంలో కూడా సీట్లు తగ్గుతాయి. డెఫినెట్గా మా రాయలసీమ ప్రాంతంలో కూడా సీట్లు తగ్గుతాయి. ఎందుకంటే పైనంతా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. ఇఫ్ యూ లుక్ ఇంటూ విజయవాడ పైనంతా డెన్సిటీ ఎక్కువ, ఇటువైపు తక్కువ, ఇటువైపు ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, జనం తక్కువ ఉంటారు, పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇబ్బంది కలిగించే అంశం. సో దెర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ బిహైండ్ దిస్. నేను నా పర్సనల్గా అయితే ఖచ్చితంగా ఇది 2026లో సెన్సస్ అయిపోయిన తర్వాత చేస్తే బాగుంటుందనేసి నా ఆలోచన.
దట్స్ మై ఒపీనియన్ చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చూస్తే ఇది ఈరోజు నేను తేజస్వి చెప్పేదే విన్నా, తెలంగాణ రాష్ట్ర విభజన కూడా అట్లా జరిగింది. అవునా, విభజన జరిగినప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కదా, దానికి వెంకయ్యనాయుడు కూడా మద్దతు తెలిపినాడు కదా. అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మీరు ఆ రోజు అన్యాయం చేసినారంటారు. ఈ రెండింటి పాపం ఇద్దరి మీద ఉంది. మా రాష్ట్రం విడిపోవడానికి కారణంలో ఇద్దరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను గౌరవిస్తూనే ఈ ప్రాంతంలో ఉన్న దానిలకు చట్టంలో రూపొందించినది ఇంతవరకు అమలు కాలేనివి చాలా అంశాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనమందరం కూడా ఆలోచించుకోవాలి. వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఈ చట్టంలో ఎవరికే కానీ క్లారిటీ లేకుండా ఉంది. సో నాకు తెలిసి అయితే దీనికి 2/3 మెజార్టీ రావాలి. 2/3 మెజార్టీ రావాలంటే 360 దానికి ఉండాలి. సో మామూలుగా చూస్తే ఆ నెంబర్ అంతగా లేదు, బోత్ బీజేపీకి లేదు. అంటే సింపుల్ మెజార్టీతో వచ్చేది కాదు. కాబట్టి ఈ బిల్లు ఖచ్చితంగా సవరణ జరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా దీనికి 2/3 రావాలి. 2/3 అంటే 360+ ఉండాలి. అది లేదు. సో ఎంతమంది పార్టీ మారుతారు, ఎంతమంది ఆ రోజు ఆబ్సెంట్ అవుతారు అనేది రేపు సాయంత్రం 4 గంటలకు చేరే లెక్కలో ఉంటుంది. సో నేనైతే దీనిలో ఇది సక్రమంగా జరగటం లేదు. సరే, మహిళా బిల్లు అనే మహిళా బిల్లుకి అందరికీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడున్న దాని ప్రకారమే మహిళా బిల్లు పెట్టండి. ఇప్పుడున్న సీట్లు ఎన్ని ఉన్నాయో దాంట్లోనే మహిళా బిల్లు పెట్టండి, తప్పేముంటుంది చెప్పండి. ఇప్పుడున్న ఏ నెంబర్ ఉందో దాంట్లోనే పెట్టండి మహిళా బిల్లు, ఇబ్బంది లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సరే, మీరు సీట్లు పెంచాలి, దానికి ఒక పద్ధతిలో దక్షిణ భారతంలో ఉన్న వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగించి కొత్తగా వచ్చే పాపులేషన్ సెన్సెస్ ప్రకారం లేకుంటే ఈ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశానికి ఇబ్బంది లేకుండా మీరు ఆ సీట్లు పెంచేది ఏమైనా ఉంటుంది దాని ప్రకారం. నాకు తెలిసి అయితే 850 చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఎక్కడా లేదు. 850 చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంది నాకు అర్థం కాలే. ఏ దేశానికి మిగులుతుంది ఆ రోజుల్లో అంటే యాక్సెసిబిలిటీ ఉండదు, అవైలబిలిటీ ఉండదు, ఏదేదో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఏముంది, ఫోన్ దూరంలో ఈ దేశంలో ఎక్కడున్నా కానీ మాట్లాడచ్చు, ఎక్కడున్నా కానీ ఉండొచ్చు. రిప్రజెంటేషన్ పెంచడం. అదేవిధంగా ఉమెన్ రిప్రజెంటేషన్ పెంచాలంటే ఉన్న నెంబర్లో పెంచండి. 543లో 33% పెంచండి. దానికి ఎవరు కాదంటున్నారు, ఎవరు కాదనిలే కదా. అంటే మెన్నుకు మాత్రం అదే నెంబర్ కనపడాల, ఉమెన్ మాత్రం కొత్తగా కనపడినట్టు చూపించాలి. సో దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మీరు ఆ విధంగా చేయాలి అనుకుంటే SRC 2 వేయండి. కొత్తగా కొన్ని ఇంకా రాష్ట్రాలు వస్తాయి, కొత్తగా ముఖ్యమంత్రులు వస్తారు, ముఖ్యమంత్రుల్లో కూడా పెట్టండి 33%. ఏం తప్పు ఉంది దానిలో? సో ఎందుకు ఇప్పుడు మా అన్ని దానిలో పెడుతున్నారు కదా, దానిలో కూడా పెట్టండి. ముఖ్యమంత్రుల్లో కూడా రిజర్వేషన్ పెట్టి చేయండి, దానికి తప్పేముంటుంది. సో ఇది కేవలం ఈ దేశంలో ఉన్న వాళ్ళకు ఒక అభూత కల్పన చూపించి ఇదేదో చేస్తున్నామనే దడ్డట్టుగా కనపడుతుంది, కానీ దీంట్లో కమిట్మెంట్ ఎక్కడా కానీ కనపడటం లేదు.